ఏయ్ జబీరా, ఇటు చూడు, మన బైక్. ఇన్షాల్లా. ఇదెక్కడికి ఇలా వచ్చింది? ఏయ్, తిరిగి దొరికిందని బాధపడుతున్నావా? నా బైక్ అని తెలిసి దొంగోడు భయపడుతూ ఇక్కడ తీసుకొచ్చి వదులుంటాడు. ఏదో కవర్ పెట్టాడు. సార్, నేనేం దొంగని కాదు. నా భార్యకి యాక్సిడెంట్ అవడం వల్ల ఒక అవసరానికి మీ బండిని తీసుకువెళ్లాల్సి వచ్చింది సార్. మీ బండిని తీసుకువెళ్ళడం వల్లనే నా భార్యని కాపాడుకోగలిగాను సార్. అయ్యో పాపం. నేను చేసిన ఆ తప్పుకి ఈ లెటర్తో పాటు మీకు ఒక గిఫ్ట్ని పెడుతున్నాను సార్. మీరు సెకండ్ షోకి వెళ్ళి సినిమా చూడడానికి 2 టికెట్స్, పాప్కార్న్ కొనుక్కోవడానికి 100 రూపీస్ పెట్టాను సార్. అయ్యో, చాలా బాధగా ఉందే. పెళ్ళాన్ని కాపాడడం కోసం ఎవరైనా ఈ పని చేస్తారు. నేను వాడిని నిజంగా దొంగోడని అనుకున్నాను. సరే, నేను వచ్చేలోగా నువ్వు తయారై ఉండు. ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం, సరేనా? వస్తాను. ఎస్ఐ ఇల్లు ఎలా ఉంది? ఏంటి అది? చూస్తే తెలియడంలా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం. ఎస్ఐ సార్కి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్. డ్యూటీ టైంలో సినిమా చూడడానికి వెళ్ళినందుకు. ఓహో, అది కూడా కరెక్టేలే, ఎందుకంటే ఆయన కొంచెం తిమ్మిరి ఎక్కువ. వీడు పక్కింటోడు. రే, ఏది మర్చిపోయినా గ్యాస్ని మాత్రం మర్చిపోకు, అది ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు. ముందు అద్దె తీస్తాను, మిగతావని తీయి, బయట తీస్తాను. గుమ్మం డోర్ తెరిచింది ఏంటండి? అయ్యో, అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడు నిజంగా దొంగవాడే. డోర్ తీయండి, ఇంకేదో తిట్టగలం. పోలీసులు ఎలా తప్పించుకోవాలి? ఆపుకో, వేగంగా పోనిపో. పోలీసు వెనకాల వస్తా చూడు. లేదు, రావట్లేదు. ఆపకుండా వెళ్తూ ఉండు. చెప్పండి. విషయం ఏమిటంటే, హాన్ కొట్టి స్పీడ్గా పోనివరా. ఎప్పటి నుంచి ఎందుకంత వేగంగా వస్తున్నారు? అందరూ అవుట్. త్వరగా పోనివరా. ఏం చెల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. భయ్యా, భయ్యా, శాంతి, శాంతి, మీకేం కాలేదు కదా? ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుంది. నీకే కాలేదు. లారీ డ్రైవరే. రాబోయే వాళ్ళు పని చూద్దాం. త్వరగా స్టార్ట్ చేయరా. అయ్యో, స్టార్ట్ అవ్వవే. అక్కడే ఉన్నాడ్రా. ఇద్దరు వస్తున్నారు, త్వరగా బయట తీయరా. రేయ్, పిచ్చ కోపంతో వస్తున్నారు, పరిగెత్తావు. హరిపోకండ్రా, ఆగండ్రా. పారిపోతున్నారు. గుద్ది పారిపోకుండా ఏం చేస్తారు? తప్పు చేశారా? దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా పైన ఏ తప్పు లేదు. అయినా డ్యామేజ్ బండికే కదా, మీకేం కాలేదు కదా. మీకు మేము ఏమైనా చేస్తాం. అవును, ముందు బండికేమైందో వెళ్ళి చూడండి. చూడు, బాగా చూడు. ఇంకా నయం, ఒక్కడే చచ్చాడు. అవును. తన ముందు చనిపోయారా, ముక్కు మీద దూదు పెట్టాడు చూడు. అవును, నిజమే.
ఇంకా ఆ బాడీకి ఏం కాలేదు, ఈ బాడీకి ఏం కాలేదు. కానీ బండి బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. ఇలా చూడు, ఈ బాడీతో బెంగాల్ వరకు ఇదే బండిలో వెళ్ళాలి మేము. బెంగాల్ కా? ఆంధ్రాకి వెళ్తే చాలా? ఆంధ్ర అంటావంటరా? నువ్వు చెప్పిందంతా మేము వినాలా? అది మేము ఆంధ్రాకి వెళ్తున్నాం, అందుకనే మిమ్మల్ని అడిగాం. ఈ బండి మీరు రెడీ చేసి ఇవ్వాలి. ఇంకో అంబులెన్స్ లో మేము బెంగాల్ వరకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. అయ్యో రే రా ఏంట్రా? ఎరా మనం హైదరాబాద్ బదులుగా బెంగాల్ వెళ్ళమస్తే ఏమవుతుందిరా? కానీ లారీ అమ్మడానికి ఆంధ్రాకేరా వెళ్ళాలి? అది తర్వాత చూసుకుందారా. పోలీస్ విచారించకుండా ఉండాలంటే మనం బెంగాల్కే వెళ్ళాలిరా. అది కరెక్టరా? దేవుడి దయ వల్ల మనెవ్వరికి ఏం కాలేదు, కానీ నా ఫోన్ పగిలిపోయింది. నాకు హ్యాపీగా ఉంది. అది కాస్ట్లీ ఫోన్ ఏం కాదు కదా, మామూలు ఫోనేగా. నీకు దెబ్బలేమీ తగ్గలేదు కదా? ఏం హలో కాలేదు. బ్రదర్, అంబులెన్స్ ని పక్కనే ఉన్న వర్క్ షాప్ లో వదిలేద్దాం. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో మా లారీ మీద డ్రాప్ చేస్తాం. ఏంటి, లారీలోనా? అది కూడా మంచి చేంజ్ గానే ఉంటుంది. లారీలో వెళ్తే ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. ఓరి దేవుడా, సుమన్ గొంతులాగుంది. ఎవరైనా నన్ను కాపాడండి. అది అక్కడి నుంచి వస్తుంది. రండి. ఎవరైనా కాపాడండి. సుమన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నారా? నేను తప్పించుకుందామని దూకేశాను. తర్వాత తెలిసింది రాళ్ల మధ్యలోకి దూకానని. ఇంకా నయం. ఈ బాడీస్ కేమీ కాలేదా? వీడిని కూడా మనతో పాటు తీసుకెళ్లాలంటవా? అక్కర్లేదు, కానీ తీసుకెళ్దాం. ఆ డెడ్ బాడీకి తోడుగా ఉండాలి కదా. అది నిజమే. చచ్చిన ఏసీలో పడుకుని హాయిగా ఉన్నాడు. చావకుండా నేను బయట పడుకుని చస్తున్నాను. వీళ్ళిద్దరిలో డెడ్ బాడీ ఎవరని తెలుస్తుందా మీకు? ఈ స్థితి అసలు వీడికి అవసరమా చెప్పండి. వాడొక్కడే తప్పించుకోవాలనుకున్నాడు కదా? ఏ క్షణమైతే నేను బెంగాల్ని చూడాలని ఆశపడ్డాను, అప్పుడే ఒక కన్ను పోయింది. ఈ ఒక కంటితో బెంగాల్ ఎలా చూడగలను? వీడి బాడీని మన శాంతి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోదామా? అయ్యో, అక్కడ పెళ్లి జరుగుతుంది. ఈ బాడీ తీసుకుని అక్కడ పెడితే ఎవరు చూసుకుంటారు? బెంగాల్కి చేరుకున్న తర్వాత చీకట్లో ఈ బాడీని ఇవ్వడానికి బదులుగా నా బాడీని మాత్రం అప్పగించేయకండి. నేను ఆ బాడీని కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు బెంగాల్ భాష రాదు. శాంతి, మీ ఇంటికి ఇంకా ఎంత దూరం ఉంది? ఇక్కడే పక్కనే, చెప్పాలంటే 2 గంటలు పడుతుంది అంతే. అయ్యో, దగ్గరకు వచ్చేసామా? టైం గడిచిందే తెలియట్లేదు. హ, నేను మాత్రం తెలుసుకున్నాను. హలో, ఏమైందిరా? సార్, మేము ఇప్పుడు ఆంధ్రాలోనే ఉన్నాం. వాళ్ళ అంబులెన్స్ 60 కిలోమీటర్ దాటి ఒక వర్క్ షాప్ లోనే ఉంది. ఏయ్, కిలోమీటర్ లెక్కలని నాకు చెప్తావేంట్రా? వాళ్ళు చూసావా లేదా? అది ముందు చెప్పు. లేదు సార్, అంబులెన్స్ యాక్సిడెంట్ అయిన వల్ల వాళ్ళ లారీలోకి వెళ్ళినట్టుగా వర్క్ షాప్ వాళ్ళు చెప్పారు సార్. లారీ నంబర్ అయితే దొరికింది. ఇంకా వాటి జతగా 2 అమ్మాయిలు ఉన్నారంట. చెయ్, 2 అమ్మాయిలు తీసుకుని ఎవరైనా పారిపోతారా? అయ్యో మావి గారు, కొంతమంది అంతే, వాళ్ళకి 2 అమ్మాయిలు కావాలి. నిన్ను డీటెయిల్స్ అడిగాను నేను. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. తెలిసిన విషయం చెప్తే ఎందుకు ఇలా అరుస్తున్నారు? కొంతమంది అయ్యో దేవుడా, ఇదంతా ఏంటి? మీకంటే ఆ, వయసు అయిపోయింది అనుకోండి. చెప్పు. రండి రండి, రేపు పెళ్లి పూర్తయిన తర్వాత మనం బయలుదేరొచ్చు. అలాగే అలాగే. భయ్య అదెలా కుదురుతుంది? బాడీ ఉంది కదా. అయినా మనం ఇక్కడే ఉండి పెళ్లి చూసుకుని వెళదాం. నాకు ఆకలిస్తోంది, త్వరగా ఏదో ఒకటి తినేసి సరే, వెళ్దాం. తిందాం. నేను మనిషిలో కనబట్టలేదా? ఇదిగో, మేము భోజనం చేసి వచ్చే వరకు బాడీని చూసుకో. అవునవును, సొంత బాడీని చూసుకోవడానికి దిక్కులేదు, దీన్ని వేరే చూసుకోవాలా? ఇదిగో, త్వరగా వెళ్ళొచ్చేస్తామయ్యా. బ్రదర్, ఎవరైనా తీసుకుపోవడానికి అదేం బంగారం కాదు కదా, శవమే కదా. రండి వెళ్దాం. బామ్మా, మన శాంతి వచ్చింది. ఆ, శాంతి వచ్చిందా? ఆ? బామ్మా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం. ఏమ్మా, 2 రోజుల ముందే రాకూడదు? శాంతి ఇంకా రాలేదని మీ అక్క అడుగుతూనే ఉంది. ఈయన మా బావ. ఏమమ్మా బామ్మ? రామలింగం, వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవయ్యా. ఆ ఇంట్లో వంటలు జరుగుతున్నాయి, నేను ఏంటో చూసి వస్తాను. సరే. సరే బామ్మ. వెళ్ళండి అయ్యా. శాంతి, నీకేమవలేదు కదా? నాకేం కాలేదు బావా, ఇదిగో ఈయనకే ఇలా అయింది. తప్పించుకోవడానికి మమ్మల్ని వదిలేసి కింద దూకాడు, అందుకే ఈ పరిస్థితి. అయ్యయ్యో పాపం, చూడ్డానికి బిచ్చగాళ్ళాడు. కరెక్ట్గా చెప్పావు. అన్నట్టు నా పేరు రామలింగం. అదే లింగం. ఏంటి అదే లింగం? ఇదే లింగం. అనే మందు రెడీ చేసి పెట్టాను. సరే, బావా వద్దు, తాకూడదు. నాకు కాదమ్మా, వచ్చిన బంధువులకి. మేమెవరో చూసావమ్మా, వాళ్ళంతా తాగుతారండి. ఓసీలో దొరికింది కదా అని ఎక్కువగా తాకండి. అక్క బాగున్నావా? బాగున్నానక్క. వీళ్ళందరూ ఎవరు? తను పెద్దింటి అమ్మాయి, తెలుసా? నమస్కారం. ఆయన తన భర్త కదా. అయ్యో, భర్త ఇంకా కాలేదు, దానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. రండి రండి, లోపలికి రండి. రండి లోపలికి రండి.
రే సైడ్ డిష్ మీ నాన్న ఇస్తాడా ఏంటి? దీనికి ఎందుకే అంత కోపం? మిస్టర్ లింగం, శాంతికి మీరు మాయ అవుతారు, నేను మాయను ముందు నువ్వు అలా మాట్లాడడం నేర్చుకో, ఆ తర్వాత పిలుద్దుగాలే. కరెక్ట్ గా చెప్పారు. మా శాంతి పెళ్లికి 2 రోజుల ముందే మీరందరూ వచ్చారు. రాకుండా ఎలా ఉంటావు? అంతేగా శివలింగం. రామలింగం. రామలింగం. హలో బ్రదర్, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నా క్లాసులో కొంచెం పోయి. ఇక్కడ అది వెళ్ళకూడదు. కాదురా, నా క్లాసులో కాస్త పోయండి. నీకు ఇంకా కావాలా? ఇదిగో. సరే లేవండి, అయిపోయిందిగా. మీరేం దిగులు పడకండి, మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. భయ్యా, శాంతి వస్తుంది చూడు. ఇప్పుడు ఇక్కడే నీ లవ్ గురించి శాంతికి చెప్పాలి. ఈ రోజు తప్పక చెప్తా. అది చూద్దాం. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి చాలా థ్యాంక్స్. మేము బయలుదేరుతాం. సరేనండి. బయలుదేరడానికి ముందు భయ్యా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నాడు. చెప్పండి. చెప్పు భయ్యా. చెప్తాను. అదేంటంటే అది శాంతి, నేను నీతో ఒక తొందరగా ముఖ్యమైన ఇంటికి రా. విషయం, నేను చెప్తాను. ఏంటి? అది శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఇంతకుముందు ఏం చేసాం? అదే బ్రాండీ అది కాదురా, నేను ఎప్పుడు చెప్తాను కదా. ప్రేమ. ప్రేమ. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళరా. ఏం లేదు శాంతి, నీకు ఈ విషయం బాగా అర్థం ఏంటంటే భయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పాలనుకున్న విషయం ఇదే. భయ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయ్యో, ఏమంటున్నారు? కావాలంటే ఈ విషయాన్ని మీ మామయ్యతో ఇప్పుడే మాట్లాడతాను. అయ్యో, ఏం చెప్పొద్దు. ఆయనకు తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఆయన మా బావ, పెళ్లి కొడుకు. మావయ్య పెళ్లి కొడుక అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటాను. రండి, సైలెంట్గా వెళ్ళిపోదాం. అయ్యో, అది కాదు. ఆయన మా అత్త కొడుకు. మా పెళ్లి కూడా నిర్ణయించేశారు. తను అలా వెళ్ళిపోతుంటే ఒంటి కన్నుతోనే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి మావయ్య పెళ్లి కొడుకు ఒకడు ఉన్నాడని ఒక క్లూ ముందే ఇచ్చుంటే సరిపోయేది కదా. నా మీద ఆయనకి ఆశ ఉన్న విషయం నాకు ఇంతకు ముందు తెలియదు. పర్లేదులే, ఎలాగో తన మనసు ఇప్పుడు కాయదు. ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడినా అతను తట్టుకోలేడు శాంతి. మేము వస్తాం.